నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు. రాఖీలు కట్టి సోదర ప్రేమను చాటుకున్న మహిళలు. గ్రీవెన్స్ కు వచ్చే ఫిర్యాదులపై దృష్టి పెట్టండి. తక్షణమే పరిష్కారమయ్యేలా తగిన చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ముస్లిం సంస్థల కమిటీలలో ప్రభుత్వ జోక్యం వద్దు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ముస్తఫా. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ప్రేమానుబంధాన్ని చాటే పండుగ రాఖీ పండుగ. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు ఆ పార్టీ పెద్దలకు రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. తమ జీవితాలకు భద్రత భరోసాగా తోడు ఉండే సోదరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ మహిళలు మీడియా ఎదుట కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ సోదరి మనులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మనం ఇచ్చాడు చైర్మన్ శ్రీ మన సుబ్బారావు గారికి, శ్రీ హర్షవర్ధన్కి, అందరికి కూడా లాల్ వజీర్ గారికి, మా జనరల్ సెక్రటరీ లాల్ వజీర్ గారికి కూడా మేము మహిళలందరం కూడా రాఖీలు కట్టి అభినందనలు తెలియజేసి వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో తోగాలని కోరుకుంటూ ఈరోజు తెలుగు మహిళా విభాగం తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మరియు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నాడు జిల్లా పరిషత్తులో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు విశేష స్పందన వచ్చింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఫిర్యాదుదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మీడియా ఎదుట ఏకరవు పెట్టి ఆవేదన చెందారు. హడావుడి చేసే పర్లేదు కానీ ఈ వేళలోనే మీరు దగ్గర 5 ఏళ్ల నుంచి మేము వ్యాపారం పెట్టుకుంటూనే ఉంటామండి. అక్కడ ఇప్పుడు కావాలని చెప్పేసి తీసేయాలా ఇదని చెప్పి కావాలని చేస్తున్నారండి. ఏ రోజు ఎప్పుడు ఏ గొడవ అవ్వలేదు ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు కావాలని తీసేయాలని చెప్పి ఎదురు సొంతలు తీసేయమంటున్నారు. ఇప్పుడు అంటే ఏ రోజు ఏ గొడవలు జరగలేదండి. జరిగితే మేమే తీసేయమనే వాళ్ళం. ఏ రోజు గొడవలు జరగలేదు, ప్రశాంతం జరిగిపోతుంది. అక్కడ మేము టిఫిన్ల బండ్లు అవి పెట్టుకునే వాళ్ళం. మేము ఇప్పుడు అర్ధాంతరం తీసేయమంటే ఎలా తీసేస్తాము? మా బతుకు ఏంటి? ఇప్పుడు మా బతుకు తెరువు ఏంటి? 1975 సంవత్సరంలో ఎస్సీలకి ల్యాండ్లెస్ పీపుల్ కింద భూమి ఇవ్వడం జరిగింది. 43 సెంట్లు భూమి ఒక దళిత పేదలకు. ఆ భూములు అప్పటి నుంచి కూడా పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటిదాకా కూడా ఉంటే లాస్ట్ ఇయర్ 2016లో సాగు చేసుకున్న భూమిలోకి కొత్తగా కొంతమంది వచ్చి ఈ భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిందని తగాదా పట్టడం జరిగింది. అప్పటి నుంచి కలెక్టర్ గారి దగ్గర తిరుగుతున్నప్పటికీ ప్రతి గ్రీవెన్స్ సెల్లో ఆర్డీఓతో మాట్లాడుతున్నా, ఎంఆర్ఓతో మాట్లాడుతున్నా చెబుతున్నారు తప్ప ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయనంతా అహంకార ధోరణితో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మీద మండిపట్టడం, అధికారుల మీద మండిపట్టడం తప్ప పరిపాలన అయితే సక్రమంగా లేదు ఇక్కడ గుంటూరు జిల్లాలో. ప్రధానంగా ఏం కోరుకుంటున్నామంటే మేము అధికారులు కలెక్టర్ గారు కాకపోయినా ఏ అధికారైనా కానీ పరిశీలించి వీటిని ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. ఒకటి రెండోది ఏంటంటే ఎవరికో అమ్మారంట కదా, మీరు బొమ్మిడేల వారికి అమ్మారంట అంటున్నారు. బొమ్మిడేల వారికి అమ్మితే ఈ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర ఎందుకుంటేనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారి పరిపాలన ప్రజలకు అందుబాటులో లేదు, అంత అహంకార పూర్తిగా ఉంది. ఇది మార్చుకోవాలని కోరుకుంటున్నాం. అంజుమన్ ఇస్లామియా ట్రస్ట్ బైలాస్ లోని నిబంధనలను పాటించకుండా అధికార పార్టీ నాయకులు
ట్రస్ట్ నూతన కమిటీని నియమించడాన్ని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తప్పుబట్టారు. సోమవారం ముస్లిం మత పెద్దలతో కలిసి నూతన కమిటీ నియమించడంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గ కమిటీని ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే మీడియాతో అన్నారు. ఇస్లామియా సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ 115 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది. దీనికి సంబంధించి ప్రతిసారి కూడా 5 సంవత్సరాల ఒకసారి ఎలక్షన్ జరిపేసి మరి ఎలక్షన్ జరిగిన తర్వాత దాంట్లో ఒక మంచి వ్యక్తి అంటే అక్కడ ఉన్న కూర్చున్న వ్యక్తి అవసరానైతే ఆయన జేబులో డబ్బులు పెట్టుకుని సరే పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని పరిస్థితి. అన్యమన్ సంస్థ నుంచి ఎంతో మందికి సేవ అందిస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి చచ్చిపోయిన దానానికి కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి, పెళ్లిళ్ళకి కానీ రకరకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మన ఎలక్షన్ జరపాల్సిన పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం గతంలో కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ బైలాలో కూడా 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ జరిపేసి ఒక మంచి వ్యక్తికి ఇచ్చేయని చెప్పేసి బైలాస్ కూడా ఉంది. దానికి సంబంధించిన మొన్న ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోని రద్దు చేసేసి మళ్ళీ కొత్తగా మరి గుంటూరు నగర సంబంధించిన ముస్లిం మత పెద్దలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఎలక్షన్ జరపండి, శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చెప్తున్నారు. లేదు కనీసం అందరినీ కూర్చోబెట్టైనా సరే ఎవరు ఏంటనేది చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా ఏకపక్ష నిర్ణయం మరి ప్రభుత్వం తీసుకోవటం అది చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే 10 మందికి న్యాయం చేయాలని ఉండాలి కానీ ఇష్టారాజ్యంగా చేస్తే అది వాళ్ళ ఉసురు తప్పకుండా తగులుతుంది. ఆ విధంగా కాకుండా వాళ్ళ పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలా, వాళ్ళకి అనుభవాలు తీసుకోవాలా, అన్ని పరిగణలు తీసుకుని చేయాలి తప్ప ఏక నిర్ణయం చేయడం అనేది ముస్లిం సంబంధించిన గుంటూరు నగర ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో శాంతి భద్రతలు మరి ఇదయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించి మరి ఎలక్షన్ జరపడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి నేను కోరుతున్నాను అన్నమాట.